వైసీపీ ఎప్పుడైతే వైజాగ్‌ని క్యాపిటల్‌గా ప్రకటించినా గానీ, ఒక్క సీటు కూడా టౌన్‌లో ఎక్కడ చుట్టుపక్కల గెలవలేకపోయింది. అలాగే అమరావతిలో 2019లో టీడీపీ కూడా గెలవలేకపోయింది. రాజధానిని ప్రకటించిన ప్రాంతాల్లో ఆ పార్టీలు ఎందుకు గెలవలేకపోతున్నాయనే దానిపైన ఇవాళ ఇంద్రనీల్ గారు మనకి ఇన్ డెప్త్ అనాలిసిస్ చెప్తారు. నమస్కారం. నమస్తే సార్. సార్ ఇది ఎందుకని ఏదైతే అమరావతి అనే క్యాపిటల్ గురించి 19లో టీడీపీ ప్రకటించినప్పుడు కూడా ఒక్కటి కూడా గెలవలేకపోయింది సీటు. వైజాగ్‌లో 3 క్యాపిటల్స్ అని చెప్పి ఒక మేజర్ ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా వైసీపీ ప్రకటించింది. అక్కడ కూడా ఏం గెలవలేకపోయింది. రీజన్ ఏంటి సార్? జనరల్‌గా ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అభివృద్ధి కావాలి, కావాలి అని కోరుకుంటారు. అభివృద్ధి చేసినప్పుడు దాన్ని యాక్సెప్టెన్సీ చాలా తక్కువ ఉంటది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, రోడ్డు వైండనింగ్ వరకు తీసుకుందాం. ట్రాఫిక్ పెరిగిందనే కదా రోడ్డు వైండనింగ్ ప్రపోజల్ తెచ్చి, అప్రూవల్ తెచ్చి, దానికి శాంక్షన్ చేపించి, ఆ రోడ్డు వైండనింగ్ చేయాలి అంటే ఏమైంది, కంపల్సరీ ఆ షాప్లో ఏదో కొంచెం కొట్టివేయటం, వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి. బేసికలీ ఏం చేస్తారు, అలాంటి వర్క్ జరిగేటప్పుడు ఈ రోడ్డు వైండనింగ్ని ఆ షాపుల వాళ్ళంతా వ్యతిరేకించడం, ఆపాలని చూడటం ఇవన్నీ జరుగుతాయి. సో అక్కడ మంచి జరిగినా కూడా ఓట్లు అయితే తేడా పడుతున్నాయి కదా. సిమిలర్గా మీకు రాజధాని ఫస్ట్ 2019కి వెళ్దాం. 2019లో అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేసుకోవటం, 29 గ్రామాలకు చుట్టుపక్కల కానీ ఆ ఇంపాక్ట్ ఉన్నవి 3 నియోజకవర్గాలు ప్రధానంగా. అంటే చుట్టుపక్కల 2 జిల్లాల్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మేజర్ ఇంపాక్ట్ ఉన్నది 3 డైరెక్ట్ ఇంపాక్ట్. తాడికొండ, మంగళగిరి అండ్ పెదకూరపాడు. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్న ఈ 3 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఆ రోజు అధికారం కోల్పోయింది. ఆ 3 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు సంబంధించిన ఆస్తులు అప్రిసియేషన్ అయితే భారీగా పెరిగింది. పెరిగినా కూడా ఎందుకు ఓడిపోయారు? ఎందుకు అంటే అమరావతి అంటే ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిపోయిందో, చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసు ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదిలేసి అమరావతిని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాల టర్మ్లో కేవలం 10% పని కూడా అమరావతి పనులు ముందుకు సాగలేదు. అలాగే పోలవరం విషయంలో కూడా క్లోజర్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేకపోయారు అండ్ న్యూ డిపిఆర్ ఇవ్వలేకపోయారు. సో కేంద్రం కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఈలోపు ఏంటి, 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది అనుకొని కాంగ్రెస్తో ట్రావెల్ చేశారు. సో ఈ పొత్తులు విడిపోవటం అవ్వచ్చు, ఏ ప్రోగ్రెసివ్ వర్క్ జరగకపోవడం అవ్వచ్చు, ఇవన్నీ చూసిన ప్రజలు ఏంటంటే చంద్రబాబు గారు గతంలో కూడా ఎప్పుడూ కూడా తన టర్మ్లోనే స్టార్ట్ అయ్యి తన టర్మ్లో కంప్లీట్ అయిన ఇన్సిడెంట్స్ ఏమి లేవు. ఈవెన్ ఆ 2014 నుంచి 19 వరకు కానీ మీరు చూసుకుంటే పుష్కరాల లోపు కంప్లీట్ చేస్తానని చెప్పిన బ్రిడ్జి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కంప్లీట్ చేయాల్సి వచ్చింది, కనకదుర్గమ్మ వారధి దగ్గర కాదు. సో ఇవన్నీ చూసిన ప్రజలు ఏంటంటే నమ్మకం కోల్పోయారు అతని మీద. సో అదే టైంలో పాదయాత్ర ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు ఒక అవకాశం ఇద్దామనే ఒపీనియన్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. సిమిలర్గా ఇప్పుడు వైజాగ్కి వెళ్దాం. మళ్ళీ వైజాగ్ రాజధాని అని ఎప్పుడైతే ప్రకటించి, అంటే దానికి చేసిన ఖర్చు చాలా ఖర్చు పెట్టారు, అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారు అండ్ కొన్ని కంపెనీలు తీసుకురాగలిగారు, ఇన్వెస్ట్మెంట్స్ తేగలిగారు, వైజాగ్లోని సమ్మిట్ నిర్వహించగలిగారు. ఇన్ని చేసినా కూడా అక్కడ ఏమవుతుంది అంటే సార్, చేసిన మంచి కంటే కూడా ఎప్పుడైనా మంచి స్లోగా రీచ్ వెళ్తుంది, చెడు అనేది అంటే ఒక నెగిటివ్ ప్రచారం అనేది చాలా స్పీడ్గా జనాలని ఆకర్షిస్తుంది. సో మీకు వైజాగ్ విషయం వచ్చేసరికి ఇన్ని చేసి, అంటే మీకు రాజధాని చేస్తాము, మీ సిటీని డెవలప్ చేస్తాము అనే దానికంటే కూడా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ భూములు దోచుకోవడానికి వచ్చారు అనే ప్రచారం బాగా బలపడిపోయి ప్రజలు బాగా నమ్మారు దాన్ని. దానికి కూడా ప్రధానమైన కారణం ఒక టీడీపీయో ఒక జనసేన వాళ్ళు చేసే ప్రచారం అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేసే ప్రచారము ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు ఆబ్వియస్లీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్న వాళ్ళని అపోజ్ చేయటం, ఇలాంటి విమర్శలు చేయటం సర్వసాధారణం. సో దాన్ని నమ్ముతారు అంటే ప్రతిపక్షాలు చేసిన వాటిని నమ్ముతారు అంటే అది నిజం ఉండదు. ఇక్కడ ఏమైంది అంటే విజయసాయిరెడ్డి గారు మీకు వైజాగ్లో రీజనల్ కోఆర్డినేటర్గాను అక్కడ ఉండి పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, అక్కడ ప్రస్తుత అప్పటి ఎంపీ అంటే ప్రజెంట్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు, ఈ ఇరువురు కూడా
ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు డైరెక్ట్గా టీవీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మరి నువ్వు అక్కడ దోసుకున్నావు నువ్వు ఇక్కడ దోసుకున్నావు అనుకుంటూ ఒకళ్ళు విమర్శించుకున్నారు. ఇద్దరు కూడా కింద స్థాయి ఏదో ఒక కార్పొరేటరో ఒక వార్డు మెంబరో కాదు కదా. విజయసాయిరెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ ఆ రోజున నెంబర్ 2 ర్యాంక్ నాదే అనే చెప్పుకునే స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా అంటే రూలింగ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వచ్చి ఒకరి మీద ఒకళ్ళు సిట్టింగ్ ఎంపీ అండ్ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అండ్ వైఎస్ఆర్సీపీలో ఆల్మోస్ట్ సీనియర్ లీడర్. సో వీళ్ళిద్దరూ మాట్లాడే ధరకి అది వాస్తవము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు భూములు దోచుకోవడానికి మాత్రమే వచ్చారు అనేది ప్రజలు గట్టిగా నమ్మారు. జనరల్గా మీరు చూసుకుంటే వైజాగ్కి చాలా రకాల డెవలప్మెంట్లు చేశారు. ఫ్లైఓవర్లు అవచ్చు, ఎన్ఏడి అవచ్చు, లేదు అంటే ఐటీ కంపెనీలో 1-2 తీసుకురాగలిగారు, ఫార్మాకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, అండ్ రుషికొండ దగ్గర కట్టడాలు అవ్వచ్చు, అంటే నెంబర్ ఆఫ్ రోడ్ కూడా బాగా ఎక్స్టెన్షన్ చేస్తారు, చాలా చేశారు. ఒకటి కాదు, మీకు కేవలం వైజాగ్కే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు డెవలప్మెంట్ చేయడానికి. అలాంటి చోట ఏమైపోయిందంటే చేసిన మంచినీళ్ళు చెప్పుకోలేకపోయారు. కానీ వీళ్ళు చేసిన అంటే విజయసాయిరెడ్డి గారు చేసిన అంటే ఆయన చేసినది ఆ ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఆ దెబ్బ తగిలింది. అంటే ఆ ఇంపాక్ట్ చాలా దారుణం తగిలింది. దానికి తోడు ఏమైందంటే వైజాగ్ పార్లమెంటుని కానీ మీరు తీసుకుంటే కాపు సామాజిక వర్గపు ఓటర్లు 4 లక్షలు దాకా ఉంటారు. టాకింగ్ అబౌట్ పార్లమెంట్లో 4 లక్షల ఓటర్లు ఉంటారు. అంటే తూర్పు కాపులు అవ్వచ్చు, అంటే అన్ని రకాల కాపు తెగలు కలిపి. జనసేన ఇంపాక్టు ఆ కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వైపు సంపూర్ణంగా మద్దతు తెలపడం అనేది చాలా పెద్ద నెంబరు వీళ్ళకి ఎఫెక్ట్ అయింది. దానికి తోడేమైందంటే కాపు సామాజిక వర్గాన్ని దాటి ఉన్న ఇంకో వర్గం యాదవ సామాజిక వర్గం. ఈ యాదవ సామాజిక వర్గం విషయంలో 4 లక్షల కాపు సామాజిక వర్గం జనసేన వైపు మద్దతుగా ఉన్నప్పుడు అట్లీస్ట్ వీళ్ళు యాదవ సామాజిక వర్గాన్ని అన్న గ్రిప్లోనో లేదు ఆకర్షించగలగాలి కదా. ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా ఒక్క యాదవ్ కూడా టికెట్ ఇవ్వలేకపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళని తీసుకుంటే మీరు కూటమి ప్రభుత్వం ఒక వైజాగ్ పార్లమెంటు పరిధిలోనే మరలా 2 యాదవాస్కి టికెట్లు ఇచ్చారు. వంశీకృష్ణ యాదవ్కి వైఎస్ఆర్సీపీలో టికెట్ లేదన్న తర్వాత అతను కూడా జనసేనలో జాయిన్ అయ్యి వైజాగ్ సౌత్ నుంచి పోటీ చేశారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి పోటీ చేశారు. అంటే వాళ్ళ తరపునేమో 2 యాదవ సామాజిక వర్గపు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఇదే వైజాగ్ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తే వీరు మరి ఒక్కళ్ళ యాదవాకు కూడా టికెట్ ఇవ్వకపోతే మరి 4.5 లక్షల యాదవ సామాజిక వర్గము అటే ఓటేసి 4 లక్షల కాపు సామాజిక వర్గము వాళ్ళకి ఓటేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కేవలం భూములు దోచుకోవడానికి మాత్రమే ఉండారు అనే ఈ విజయసాయిరెడ్డి గారు చేసిన దాని కారణాల వలన వాళ్ళు అంతలా నమ్మేసి ఇలాంటి ఎక్కువ ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీకి చాలా గట్టిగా తగిలింది. సో మీరు కానీ గత ఎలక్షన్లో మీరు చెక్ చేసుకుంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో ఏ పార్లమెంటు తీసుకున్నా కూడా మ్యాక్సిమం 2-2.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతే వైజాగ్ పార్లమెంటు మాత్రం మీకు 5 లక్షల పైచులకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, సామాజిక వర్గాలను కాపాడుకోవడంలో ఫెయిల్యూరు, క్యాండిడేట్లు సెలక్షన్ రాంగ్ ఉంది. పైపెచ్చు ఏంటంటే ఈ విజయసాయిరెడ్డి గారు మీరు అనేది సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారో అది కంప్లీట్ ఫెయిల్యూర్ అని కింద కన్సిడర్ చేయవచ్చా మనం? ఆబ్వియస్లీ ఫెయిల్యూర్. ఎందుకంటే యాదవ సామాజిక వర్గానికి 2 ఎంపీ స్థానాలు ఇచ్చామని చెప్తున్నారు కానీ యాదవ సామాజిక వర్గపు ఓట్లున్న కాడిచ్చుకోవాలి అనేది మిస్ అవుతున్నారు కదా. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు ఉన్నారు, లేదు మీకు పత్తిపాడు కాన్స్టిట్యున్సీ ఉంటుంది ఈస్ట్ గోదావరిలో, 40,000 పైచీలకు యాదవ సామాజిక వర్గపు ఓటర్లు ఉంటారు. ఇప్పుడు యాదవకి టికెట్ ఇవ్వాలి అంటే ఎక్కువ సంఖ్యలో యాదవులు ఉన్న కాడికి టికెట్ ఇస్తే వాళ్ళు ఓటు పోలరైజేషన్ చేసుకోగలరు. ఇప్పుడు రాయలసీమే తీసుకుందాం ఎగ్జాంపుల్. కూటమి ప్రభుత్వం యాదవాస్కి టికెట్లు ఇవ్వగలిగింది రాయలసీమలో. వైఎస్ఆర్సీపీ ఒక టికెట్ కూడా ఇవ్వలేకపోయింది, ఒక యాదవ్కి టికెట్ ఇవ్వలేకపోయింది, ఒక బలిజికి టికెట్ ఇవ్వలేకపోయింది, ఒక ఈడుగకు టికెట్ ఇవ్వలేకపోయింది. మరి ఏదైతే సామాజిక న్యాయం చేశామని ఫీల్ అయ్యారో ఆ సామాజిక సమీకరణాలు కరెక్ట్గా చేయలేకపోయారని నేను చెప్తాను.